మీకు ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత మీ మైండ్ షిఫ్ట్ ఎలా షిఫ్ట్ అవుతుంది అంటే మైండ్ సెట్, నా దేశం మీద ఎవరన్నా కన్నెర్ర చేశారా, ఇట్ ఈస్ మై జాబ్ టు ప్లగ్ దోస్ ఐస్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు హిమ్. సో దట్ ఈస్ వాట్ ఆర్మీ టీచర్స్ యూ. ఆర్మీ డజంట్ టీచ్ యూ టు డై ఫర్ కంట్రీ, ఆర్మీ టీచర్స్ యూ టు కిల్ ఫర్ కంట్రీ. సో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే, నాకు ఆర్మీలోకి వెళ్ళే ముందు నాకు ఏమనిపించేది అంటే, ఒకసారి ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ మోస్ట్లీ వర్క్, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి ఇదే అనుకుంటాను. కానీ రియాలిటీ ఏంటంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ గోస్ ఇన్ సైడ్ ది ఆర్మీ. అంటే మీరు ఒక టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వాయనాడ్ ఫ్లడ్స్ రీసెంట్గా చూసే ఉంటారు. ఆర్మీ కొన్ని గంటలో బ్రిడ్జ్ కట్టేసింది అని చెప్పారు. ఆ బ్రిడ్జ్ మీకు జస్ట్ స్ట్రెంగ్త్ ఉంటే మీరు కట్టలేరు. యూ నీడ్ టు హ్యావ్ ఇంటెలిజెన్స్ ఆల్సో. ఎంత గ్యాప్ ఉంది, దాని క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఎంతమంది పడతారు, అక్కడికి వెహికల్స్లో ఈ ఎక్విప్మెంట్ అంతా తీసుకురావడానికి ఎన్ని వెహికల్స్ పడితే ఆ వెహికల్స్కి ఎంత టైం పడుతుంది. సో ఆల్ ది లాజిస్టిక్స్ హ్యావ్ టు బి ప్లాన్డ్, all the technology has to be planned and the execution is also has to be planned. సో ఇంత బిహైండ్ ద సీన్స్ జరిగితే అప్పుడు ఒక కంప్లీట్గా ఒక టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు మ్యాన్ పవర్ ఎంత ఇంపార్టెంట్, టెక్నాలజీ కూడా అంత ఇంపార్టెంట్, లాజిస్టిక్స్ కూడా అంత ఇంపార్టెంట్. సో మీకు ఈ విషయం అనేది ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థం